పదవి, పార్టీ పగ్గాలు, ఆస్తులు. ప్రస్తుతం అన్నాడీఎంకేలో నేతలు, అమ్మ కుటుంబ సభ్యులు వీటి చుట్టూనే రాజకీయ వ్యూహాలు, ఎత్తులు, జిత్తులు వేస్తున్నారు. అమ్మ పేరు చెప్పుకుని ఇప్పటికే వీటిని తాత్కాలికంగా అనుభవిస్తున్న వారంతా శాశ్వతంగా దక్కించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో తమిళ పాలిటిక్స్ రంజుగా మారాయి. అన్నాడీఎంకేలో నాయకత్వ వివాదాలు ముదిరి పాకాన పడుతున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టేందుకు తహతహలాడుతున్న శశికళ మీద కత్తులు నూరుతున్నారు సీఎం పన్నీరు సెల్వం, జయ మేనకోడలు దీప. చెన్నమ్మ ఊసే ఎత్తొద్దంటూ ఇప్పటికే కేబినెట్ మంత్రులకు అల్టిమేటం ఇచ్చిన పన్నీర్ సెల్వం శశికళ తెర వెనుక వేసే ఎత్తులను నిశితంగా గమనిస్తూ ప్రతి వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. ఇటు శశికళ మీద తిరగబడేందుకు సిద్ధంగా ఉన్న దీపకు కూడా మద్దతు పెరుగుతోంది. దీప నాయకత్వం చేపట్టాలని కోరుతూ పలు పోస్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా వెలుస్తున్నాయి. కురిచి ప్రాంతంలో దీప కటౌట్ ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. జయలలిత ఆశీస్సులు ఎవరికున్నాయి అని అర్థం వచ్చేలా ఒక నినాదం రాసింది. మరోవైపు శశికళను పోయిస్ గార్డెన్ నుంచి ఖాళీ చేయించాలని మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు ట్రాఫిక్ రామస్వామి. జయ పోస్ట్ మార్టం రిపోర్టు బయటపెట్టాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. జయలలిత మృతికి శశికళే కారణమని ఆరోపిస్తున్న ట్రాఫిక్ రామస్వామి తన ఇంట్లోనే నిరాహార దీక్ష చేస్తున్నారు. చికిత్సలో జయలలిత 2 కాళ్లు తొలగించినా ఆ విషయం కూడా శశికళ దాచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మొత్తం ఉదంతంపై అపోలో ఆసుపత్రి యాజమాన్యం సమాధానం చెప్పి తీరాల్సిందేనన్నారు.